కూడి ఉన్నాము. వివాహం అన్నది దేవుడు తను నియమించిన ఘనమైన స్థితి అయ్యుండి క్రీస్తునకును ఆయన సంఘమునకు గల మర్మమును ఐక్యతను సూచించుచున్నది. గలిలయలోని కానాలో వివాహము చేయుటకు క్రీస్తు వెళ్ళి ఉండుట వలనను అక్కడ చేసిన మొదటి అద్భుత క్రియ వలనను ఈ పరిశుద్ధ స్థితిని అలంకరించాను. మరియు ఇది అందరూ ఘనముగా ఎంచదగినదని పరిశుద్ధ లేఖనము మెచ్చుకునుచున్నది. ఈ కనుక దీనిని అనాలోచనగాను చులకనగాను శరీరేచ్ఛ కొరకును పూనుకొనకూడదు. కానీ వివాహము ఏర్పడిన హేతువు తగినట్లుగా యోచించి భక్తి వినయముతోనూ వివేకముతోనూ సుబుద్ధితోనూ దైవ భయముతోనూ దీనిని పూనుకొనవలెను. ఆ హేతువులేవనగా, మొదటిది దేవుడు తన చిత్త ప్రకారముగా మనుష్య జాతిని వృద్ధి పొందినట్లు పిల్లలు ప్రభు యొక్క భయమునందును శిక్షయందును ఆయన పరిశుద్ధ నామమున మహిమ కారణముగా నుంచబడినట్లు వివాహము ఏర్పరచబడి ఉన్నది. రెండవది దేవునిచే నాటబడిన స్వాభావికమైన కోరికలను అపేక్షలను పరిశుద్ధపరచబడి యుక్తముగా క్రమపరచబడినట్లు దేవుని వలన ఈ పరిశుద్ధ స్థితికి పిలువబడిన వారు అందులోనే పవిత్రులుగా జీవించినట్లు ఇది ఏర్పరచబడి ఉన్నది. మూడవది సుఖదుఖములో ఒకరికొకరు తోడుగాను సహాయముగాను ఆదరణగాను ఉన్నట్లు ఇది ఏర్పరచబడి ఉన్నది. మన ప్రభువైన దేవుడు చెప్పినదేమనగా, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయము వాని కొరకు చేయుదుననుకొనను. మన ప్రభువైన యేసుక్రీస్తు చెప్పినది ఏదనగా, సృష్టి ఆది నుండి దేవుడు వారిని పురుషునిగాను స్త్రీనిగాను కలుగజేసినని మీరు చదవలేదా? ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకొనును, వారిద్దరుగా నుండక ఏక శరీరముగా నుందురు. కాబట్టి దేవుడు జతపరిచిన దానిని మనుష్యుడు వేరు చేయకూడదు. అపోస్తుడైన పౌలు పరిశుద్ధాత్మావేశం వలన చెప్పినదేమనగా, పురుషులారా మీ భార్యలను ప్రేమించుడి, క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. స్త్రీలారా ప్రభునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండి, మరియు పాప కారణమును బట్టి ఈ గృహస్థ మార్గమందు అనేకమైన కష్టములను శ్రమలను రావలసి ఉన్నను. కరుణాళుడైన మన పరలోకపు తండ్రి అంతా పరిశుద్ధమైనటియు తనకు హితమైనటియు ఈ స్థితి యందు తన బిడ్డలను విడనాడక అత్యధిక ఆశీర్వాదముతో ఎల్లప్పుడూ వారికి తోడయుండును కాక. ఆమేన్. వివాహ ప్రకటన. ఆచంట మండలం ఆచంట వేమవరం గ్రామ కాపురస్తులు శ్రీ నేలపాటి యేసురత్నం గారి యొక్క కుమారుడు ఆనంద కుమార్ అని ఆయనయు, విజయవాడ పడమటి మండలం విజయవాడ గ్రామ కాపురస్తులు శ్రీ బొడ్డు ఆనంద కుమార్ గారి కుమార్తె చిరంజీవి సౌభాగ్యవతి వినీష అని ఆమెయు సెప్టెంబరు నెల 25వ తారీఖు ఉదయము 10:30 దేవుని ఏర్పాటు ప్రకారం పరిశుద్ధ గృహస్థ జీవనంలో ప్రవేశించి అందులో వర్ధిల్లునట్లు వారి కొరకు ప్రార్థన చేయవలని కోరుచున్నారు. వీరు జతపరచుట సరికాదని న్యాయమైన హేతువు ఎవరైనా కనుపరచగలిగిన ఎడల అట్టివారు తమ ఆక్షేపణలను వివాహ దినములోగా తెలియచేయవలనని హెచ్చరించుచున్నాము. వివాహపు తేదీ 25/9/2020, మొదటి ప్రకటన 14/9/2020, రెండవ ప్రకటన 20/9/2020. ఈ రెండు ప్రకటనలు స్థానిక ఆచంట వేమవరం ఆంధ్ర ఎవెంజలికల్ లూథరన్ చర్చిలో సిఆర్గా ఉన్నటువంటి రాంబాబు గారు చేశారు. మూడవ ప్రకటన 25/9/2020 పెనుమంచిలి గురుమండల అధ్యక్షుడిగా రెవరెండ్ ఎం సుభూషణం బాబు మీ అందరి సమక్షంలో ఈ యొక్క కార్యక్రమం నిమిత్తం మూడవసారి మీకు వివాహ ప్రకటన చదివి వినిపించాను. భార్య భర్తలుగా జతపరచబడటం న్యాయమైనటువంటిది కాదు అని ఎవరైనా నిత్యమైన నమ్మకమైన సాక్షులు ఎవరైనా ఇక్కడ ఉంటే వారికి ఉన్న అభ్యంతరాలు ఇప్పుడే తెలియచేయాలని నేను ప్రభు పేరట కోరుతా ఉన్నాను. న్యాయపరమైన చట్టపరమైన అనేక విషయాలు వాళ్ళ మీద ఉన్నాయని ఎవరైనా అభ్యంతరాలు చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటే ఈ సమక్షంలో ఇప్పుడే వారి మీద మీకు ఇచ్చిన సమయాన్ని ఉపయోగించి న్యాయపరమైనటువంటి సాక్ష్యాలు నిరూపించే సమయం మీకు ఇచ్చాం కనుక మీరు దాన్ని సద్వినియోగపరుచుకోవాలని ప్రభు పేరట కోరుతా ఉన్నాను.
ఆనంద్ కుమార్, వినీషా అనేటువంటి బిడ్డలు భార్య భర్తలుగా జతపరచబడటం మాకిష్టమే అని మీరందరూ మీ విశ్వాస తీర్మానాన్ని మాకు తెలియచేశారు. వీళ్ళిద్దరు కూడా నేను అడగకుండానే వాళ్ళు చేతులు చూపించారు, మీకు చూపించారు, నాకు చూపించరు. కాబట్టి మళ్ళీ అడుగుదాం వాళ్ళని, ఎంతవరకు ఆనంద్ వినీషాని వివాహం చేసుకోవడం ఇష్టమేనా? ఎంత ఇష్టం? వినీషా ఆనంద్ కుమార్ని వివాహం చేసుకోవడం ఇష్టమా తల్లి? గట్టిగా తప్పట్లు కొట్టండి మీరు అందరూ ఒకసారి. నేను ఎప్పుడు తప్పట్లు కొట్టించలే, వీళ్ళిద్దరు ఆనందం చూసి నేను కూడా తప్పట్లు కొట్టండి అంటే అలా కొట్టారు మీరు. గట్టిగా కొట్టండి. ఆనంద్, నీవు ఈ స్త్రీని వివాహము చేసుకున్నటకు దేవుని ఎదుట సమ్మతించుచున్నావా? సమ్మతించుచున్నాను. ఈమెను ప్రేమించి ఆదరించి ఘనపరిచి సుఖదుఖముల యందు సంరక్షించి మీరిద్దరూ బ్రతికి ఉన్నంత కాలము ఇతరులనెవ్వరిని ఆశింపక ఈమెతోనే కాపురము చేయుదువా? కాపురము చేయదును. బుక్లో చూసి చెప్పేస్తున్నాను, ఈమెతోనే కాపురం చేయదును. నన్ను ఎవరికి భర్తగా స్వీకరించి దేవుని నియమము చొప్పున పరిశుద్ధ గృహస్థ మార్గమందు జీవించేదవా? ఆయన వైపు చూడండి. జీవించదా? ఈయనను ప్రేమించి ఆదరించి ఘనపరచి సుఖదుఖముల యందు సంరక్షించి మీరిద్దరూ బ్రతికి ఉన్నంత కాలము ఇతరులనెవ్వరిని ఆశింపక ఈయనతోనే కాపురము చేయుదువా? ఈయనతోనే కాపురము చేయుదును. రైట్. పెండ్లే కుమారుడి యొక్క తండ్రి గారు, తల్లి గారు ఒకసారి స్టేజ్ మీదకి రండి. ఆనంద్ కుమార్ అను నేను వినీషాను నిన్ను నా భార్యనుగా స్వీకరించి నా జీవిత కాలమంతయు నీ ఎడల నమ్మకముగా ఉందునని ప్రమాణము చేయుచున్నాను. ఎవరి దగ్గర? దేవుని దగ్గర. ఎక్కడ? మాకేం కనపడలే. ఎవరి దగ్గర చేశారు సార్ మీరు? జ్యోతిబాబు గారు ఉన్నారు, నేను మేమైనా కనపడతలేదు నీకు. ఎవరి దగ్గర చేశారు మీరు ప్రమాణం? సరేలేండి, జడిసిపడుతున్నారు. మనందరి సమక్షంలో, కనబడని దేవుని యొక్క సమక్షంలో వినీషా ఎదురుగా చేశారు. అవునండి? ఓకేనా? డౌట్ ఏమైనా ఉందా? మౌత్ అలాగే ఉంది. యేసరత్నం గారు భయపడుతున్నారు ఆయన అలా అంత. సరే. వినీషా అను నేను ఆనంద్ కుమార్ అని నిన్ను నా భర్తనుగా స్వీకరించి నా జీవిత కాలమంతయు నీ ఎడల నమ్మకముగా ఉందునని ప్రమాణము చేయుచున్నాను. నువ్వు ఎవరి దగ్గర చేసావు తల్లి? దేవుని, అలాగే అందరి సమక్షం. అబ్బో, కాపీ కొట్టింది సార్. మరి ఎంత కాపీ ఇష్టవా? పెండ్లే కుమారుడి యొక్క మాంగళ్యం, పెండ్లే కుమార్తె యొక్క మాంగళ్య సూత్రం తీసుకుని రండి. పెండ్లే కుమారుడి యొక్క మాంగళ్యం మీరు కలుగజేసినటువంటి విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. వివాహం అన్నది నువ్వు ఏర్పాటు చేసినది, ఇది ఘనమైనది ప్రభా, నీకు వందనాలు. మొట్టమొదటి వివాహాన్ని ఏదైనా వనములో ప్రభా మీరు జరిగించారు, నీకు వందనాలు. నరుడు ఒంటరిగా ఉంటే మంచిది కాదని వానికి సాటిల సహాయం చేయాలని మీరు ఆనుకున్నారు, నీకు వందనాలు. కనుక ఈ సమయంలో ఆనంద్ కుమార్ కొరకునైనా మీరు సిద్ధపాటు చేసిన వినీషాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. మా దేశం యొక్క సాంప్రదాయము ప్రకారంగా మంగళసూత్ర ధారణ అనేది ప్రభా ఒక సూచనగా, ఒక నిబంధనకు ప్రమాణ గుర్తుగా ఇది ఆనంద్ కుమార్
వినీషా మెడలో అలంకరిస్తుండగా నీ ఆశీర్వాదంతో వీరిని నింపండి. వీరి కలకాలము నీ నామానికి మహిమకరంగా వీరు వర్ధిల్లినట్లు జీవించినట్లు నీ కృపా సహాయము సమృద్ధి ఈ నూతన వధువులకు అనుకరించమని యేసయ్య నామములో వేడుకొనిచున్నాము తండ్రి, ఆమెన్. ప్రార్థించిన వివాహ సంబంధమైన ప్రేమకును నిబంధనకును గుర్తుగా ఈ మంగళ సూత్రమును అంగీకరించుము. ఆర్కెస్ట్రా వారు ఒక పాట పాడండి. వణికిపోతుంది చెయ్యి అక్కడ. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. తొలకరివానా దీవెనలు కురిపించువాన, పరిశుద్ధాత్మవానా ప్రభు వర్షించు నీ జీవితాన. తొలకరివానా దీవెనలు కురిపించువాన, పరిశుద్ధాత్మవానా ప్రభు వర్షించు నీ జీవితాన. అది నూతన పరచును ఫలింపచేయును, సమృద్ధినిచ్చును సంతోషపరచును. అది నూతన పరచును ఫలింపచేయును, సమృద్ధినిచ్చును సంతోషపరచును. తొలకరివానా దీవెనలు కురిపించువాన, పరిశుద్ధాత్మవానా ప్రభు వర్షించు నీ జీవితాన.
సమృద్ధితో నింపును. ఆకువాడక ఫలమిచ్చునట్లు సమృద్ధితో నింపును. అది నూతన పరచును, ఫలింపచేయును, సమృద్ధినిచ్చును, సంతోషపరచును. అది నూతన పరచును, ఫలింపచేయును, సమృద్ధినిచ్చును, సంతోషపరచును. తొలకరివాన దీవెనలు కురిపించువాన, పరిశుద్ధాత్మ వాన ప్రభు వర్షించు నీ జీవితాన. మిస్టర్ యేసురత్నం నేలపాటి, రెసిడెంట్స్ ఆఫ్ ఆసంట వేమవరం, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అండ్ మిసెస్ వినీషా, ఏజ్ 26 years, డాటర్ ఆఫ్ మిస్టర్ ఆనంద్ కుమార్ బొడ్డు, రెసిడెంట్స్ ఆఫ్ విజయవాడ పడమట, కృష్ణా డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. You have to enter into holy matrimony, apply the declare of the same in the praises of God and the church, hence in the Father of nation and of the Son of the Father Holy Ghost, by the authority of the Andhra Evangelical Lutheran Church of India, to organization committee. So one of the registration committee about that, sign in the bridegroom Nalapadi Anand Kumar, bride Vinisha Bodu, witness M. Yakob Garu, alage Raj Garu, 25 సెప్టెంబరు 2020 రెవరెండ్ ఎం సుభూషణం బాబు గారిచే వైష్ణవ కళ్యాణ మండపం ఆచంట వేమవరంలో వీరి యొక్క వివాహం జరగబడినట్లుగా సాక్ష్యం ఎం యాకోబు గారు, రాజు గారు సాక్ష్యం చేశారు. అలాగే పెండ్లి కుమార్తె, పెండ్లి కుమారుడు కూడా ఇరువురు కూడా సంతకాలు చేశారు. కనుక వీరందరి సమక్షంలో వివాహ రిజిస్ట్రేషన్ వారికి బహుకరించడం జరుగుతుంది. విరుద్ధమని నేర్పితివి మరియు క్రీస్తునకును అని సభకు లేఖత్వము ఆత్మీయ వివాహము సూచించడకై వివాహపు స్థితి దివ్యమైన మర్మముగా ఉన్నట్టు పరిశుద్ధ పరిచితివే కదా. తన శరీరం వలె తన భార్యను సభను ప్రేమించి సంరక్షించి దాని కొరకు తాను అప్పగించుకున్న క్రీస్తు దాన్ని ప్రేమించినట్లే ఈ పురుషుడు నీ వాక్య ప్రకారం తన భార్యను ప్రేమించులాగును. ఈ స్త్రీ కూడా ప్రతివతయు తన పెనిమిటికి ప్రియురాలను ఇష్టరాలను నిండి సంపూర్ణ శాంతముతోను సుబుద్ధితోను సమాధానముతోను పరిశుద్ధతయు భక్తిగలు ఇల్లాండ్రులను వెంబడించులాగును. ఈ వధూవరులను కటాక్షించుము. ఓ ప్రభా, ఈ దంపతులను ఆశీర్వదించి వీరి నిత్యరాజ్యమునకు వారసులుగా మన ప్రభుని యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహింపుము. ఆమేన్. ఆనంద కుమార్, వినీషాను వీరి దంపతులు పరిశుద్ధ వివాహము సమ్మతించి దేవునించుచున్నాను. దేవుడు జతపరిచిన దానిని మనుషుడు వేరు చేయకూడదు. మన ఆది తల్లిదండ్రులను కలుగజేసి వివాహమందు వారి ఐక్యతను పవిత్రపరిచిన మన ప్రభు అయిన దేవుడు మిమ్మల్ని పవిత్రపరిచి మీరు శరీర ఆత్మల విషయమందు ఆయన సంతోషపరచుచు మరణ పర్యంతము పరిశుద్ధమైన ప్రేమలో జీవించినట్లు అనుగ్రహించును గాక. ఆమేన్. దయచేసి వినీషా అనేటువంటి బిడ్డలను బాల్య దశ నుండి యవన ప్రాయముల వరకు తీసుకుని వచ్చి యవన కాలమందు వీరిరువురు భార్య భర్తలుగా ఉండాలన్న మీ ఆలోచన ప్రకారంగా ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా జరిగించినందుకు వందనాలు. ముఖ్యంగా తండ్రి, ఇది యెహోవా వలన కలిగిన కార్యము. మేమైతే అవునని కానీ కాదని కానీ చెప్పజాలమన్న రీతిగా తండ్రి నీ అభిషక్తుల ద్వారా నీ సేవకుల ద్వారా వాక్యము ప్రకటించబడింది. ఆ వాక్యము వారి హృదయం అనే క్షేత్రాల మీద పడి ఫలించటానికి నీ కృప దయచేయండి. భార్య భర్తలుగా వారి జీవిత కాలమంతయు వాక్య ప్రకారముగా నడిచి క్రీస్తునకు నమ్మకమైన విశ్వాసులుగా ఈ లోకములో అనేకులకు మాదిరికరమైన బిడ్డలుగా కుటుంబముగా మీరు ఆశీర్వదించమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఆనంద్ వారి యొక్క తల్లిదండ్రులను, వారికి ఇచ్చిన అన్నతమ్ములు అక్క చెండును వారి కుటుంబాన్ని దీవించండి. వినిషా యొక్క తల్లిదండ్రులను, వారికి ఇచ్చినటువంటి అన్నతమ్ములను అక్క చెండు అందరినీ మీరు దీవించండి. వాక్య సందేశాన్ని అందించిన జ్యోతిబాబు గారు వారి యొక్క మినిస్ట్రీస్ని, వారి యొక్క నమ్మకమైన పరిచయను దీవించండి. అలాగే నమ్మ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన రక్త సంబంధికులను, పెద్దలను, అలాగే యవనస్తులను, చంటి బిడ్డలను, స్త్రీలను, ప్రతి ఒక్కరిని పేరు పేరున మీరు ఆశీర్వదించండి. ఈ యొక్క వివాహం అనంతరం ప్రేమపూర్వక భోజనాలు సమాధానముగా శాంతికరంగా జరగటానికి నీ కృప దయచేసి వివాహం అన్ని విషయంలో ఘనమైనది కనుక ఈ ఘనమైన కార్యాన్ని నీకు మహిమకరంగా
నూతనంగా జతపరచబడిన బిడ్డలకు దీవెనకరంగా, ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డకు ఆశీర్వాదకరంగా జరిగించి మీరే మహిమ ఘనత ప్రభావములు పొందమని నీ ప్రియ కుమారుడు మా ప్రభువు యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. పరలోకమందున మా తండ్రి, నామం పరిశుద్ధ పరచబడును గాక, రాజ్యం వచ్చును గాక, ఈ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి నెరవేర్చబడును గాక. మా అనుదిన ఆహారం మాకు దయచేయము, ప్రార్థన చేసిన వారు క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించుము, శోధనలు లేక కీడు తప్పించుము. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభుని యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము నూతనముగా భార్య భర్తలుగా జతపరచబడిన ఆనంద్ వినీష అనేటువంటి బిడ్డలకును, ఆ ఇరువురు బిడ్డల యొక్క తల్లిదండ్రులకును, ఆ ఇరువురు బిడ్డల యొక్క రక్త సంబంధికులకును, ఇక్కడికి వచ్చిన అభిషక్తులకును, సేవకులకును, వాక్య సందేశాలను, సంగీత పరిచయను, కెమెరా డిపార్ట్మెంట్ని, ఇక్కడ పనిచేసినటువంటి సేవకులను, మాకు సహకరించిన రాంబాబు పెద్దలందరినీ యేసయ్య రెండవ రాకడ పర్యంతము రెండంతల ఆత్మ మెండైన దేవునితో నడిపించి కాపాడును గాక. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. అందాల వరుడు పరిశుద్ధుడు, చక్కని వధువు కన్యకు. అందాల వరుడు పరిశుద్ధుడు, చక్కని వధువు కన్యకు. జరిగే పరిశుద్ధ వివాహమే, పెరిగే నిరంతర సంతోషమే. జరిగే పరిశుద్ధ వివాహమే, పెరిగే నిరంతర సంతోషమే. చూసే హృదయముకు, ప్రేమను పంచుకునే తోడుకై ఆశగా చూసే హృదయముకు. దేవుని దీవెనలే కురియగా, ఆమని కుసుమములే విరియగా. ముగిసే నిరీక్షణ సమయమే, ముగిసే ప్రియమైన హృదయమే. ఏర్పరచిన దీనమే మన కన్నులకు ఆశ్చర్యమే. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే.
నిర్ణయించెను, నరలోకములో ఏర్పరిచెను. కళ్యాణమే పరిణయమే మరి కళ్యాణమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. అందాల వరుడు పరిశుద్ధుడు, చక్కని వధువు కన్యాకు. అందాల వరుడు పరిశుద్ధుడు, చక్కని వధువు కన్యాకు. జరిగే పరిశుద్ధ వివాహమే, జరిగే నిరంతర సంతోషమే. జరిగే పరిశుద్ధ వివాహమే, జరిగే నిరంతర సంతోషమే. సృష్టికర్త యేసుదేవా, సర్వలోకం నీ మాట వినును. సృష్టికర్త యేసుదేవా, సర్వలోకం నీ మాట వినును. సర్వలోకనాథ సకలం నీవేగా, సర్వలోక రాజా సర్వము నీవేగా. సన్నుతింతును అనునిత్యము. సృష్టికర్త యేసుదేవా, సర్వలోకం నీ మాట వినును. దేవారామయ్యా, నీ దీవెన నీవయ్యా. కళ్యాణం కమనీయం, ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం, ఈ సమయం అతి మధురం. ఏదెను వనమున యెహోవా దేవా, మొదటి వివాహము చేసితివే. ఈ శుభదినమున నవ దంపతులను నీ దీవెనలతో నింపుమయ్యా. దేవారామయ్యా, నీ దీవెన నీవయ్యా. దేవారామయ్యా, నీ దీవెన నీవయ్యా. కళ్యాణం కమనీయం, ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం, ఈ సమయం అతి మధురం. సంతోషదాయకం. చిన్న ప్రార్థన చేసి ఈ కేక్ కటింగ్ జరిపించుకుందాం. ఎందుకంటే
ఈ కేకు ఎంత మధురముగా ఉంటుందో వారి యొక్క జీవిత కాల పర్యంతము కూడా అట్టి మధురాతి మధురపు అనుభవాలు గుండా వెళ్ళాలని నేను మనసారా ఆకాంక్షిస్తూ కోరుతూ నేను ఈ శుభాలు వారికి తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక సామెత ఉంది, తెలుగులో ఒక సామెత ఏమిటంటే, ఈ సంసారము, ఈ కుటుంబము లేక ఈ వివాహ వ్యవస్థ అనేది చాలా ప్రాముఖ్యమైంది. దేవుడు ఒంటరిగా ఉండడానికి మనల్ని సృష్టించలేదు, పుట్టించలేదు, కానీ జంటగా ఒకటిగా ఉండడానికి, సంతోషంగా ఆనందంగా ఉండడానికే దేవుడు ఈ వివాహ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈ వివాహం అన్నది 100 ఏళ్ల పంట కనుక ఇందాక వారు ప్రమాణం చేస్తున్నప్పుడు చాలా సంతోషంగా ఆనందం అన్నది ఆనంద్ కుమార్ విషయంలో చూపులో చూశాను. అంటే నేను చాలా సందర్భాల్లో నేను చూస్తూ ఉంటాను, కొంతమంది ప్రమాణాలు చేసినప్పుడు ఏదో ప్రమాదంలో పడిపోతున్నట్టుగా వాళ్ళ యొక్క ముఖాలు కనబడుతుంటాయి. కానీ వీరి యొక్క ప్రమాణాలు చేస్తున్నప్పుడు చాలా చక్కగా ఆనందంగా చేయటం నేను చూశాను. మరి వీరి జీవితంలో కష్టాలు, నష్టాలు, సుఖాలు, సంతోషాలు అన్నీ కూడా ఒకవేళ వచ్చినా వీటన్నిటిని కూడా ఇద్దరు కూడా సమభాగంగా పంచుకుంటూ ఒకరికొకరు లోబడుతూ ఒకరినొకరు ప్రేమించుకుంటూ వారి జీవితము కొనసాగాలని. ఎందుకంటే ఎప్పుడైతే ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఒకరికొకరు లోబడుతుంటారో అది కష్టమైన నష్టమైనది బాధ అనిపించదు. కనుక అటువంటి మంచి మనసుతో ఈ దంపతులు వర్ధిల్లాలని నేను కోరుతూ ఉన్నాను. ఒక సామెత ఏంటంటే, పెళ్ళం గుడ్డిదైతే మగుడు అంటే భర్త చెవిటుడైతే, అంటే కొన్ని సందర్భాల్లో స్త్రీ తన భర్తను చూసేస్తున్నట్టుగా కొన్ని సందర్భాల్లో గుడ్డి వాళ్ళు చూడండి, కనబడిన వాళ్ళకి కనబడదు కాబట్టి పెద్ద తెలియదు. అప్పుడు భర్త ఏం చేస్తున్నా ఆమెకు అంత బాధ అనిపించదు. ఒకవేళ భార్య ఏదైనా కొన్నిసార్లు ఎక్కువగా మాట్లాడిన ఇబ్బంది వాటిని మనము ఎదుర్కోవడానికి ప్రభు సహాయం చేస్తారు. కనుక వీరిద్దరూ అలా ఉండాలని మనసారా కోరుకుంటూ, మరి వినీష తన భర్తకు లోబడుతూ, ఆనంద్ కుమార్ తన భార్యను ప్రేమిస్తూ, యేసయ్య ఏ విధంగా అయితే సంఘాన్ని ప్రేమించారో అలాగిన ఆనంద్ కుమార్ కూడా తన భార్యను అలా ప్రేమించాలని, సంఘము ప్రభువుకి ఎలాగైతే లోబడిందో అలాగే వినీష కూడా తన భర్తకు లోబడి ఉండాలని, ఒక ఆదర్శపరమైనటువంటి క్రైస్తవ దంపతులుగా, భార్యాభర్తలుగా, ఒక మంచి జంటగా వీరు ఉండాలని నేను వారిని కోరుతూ ఈ శుభాలు వారికి తెలియజేస్తున్నాను. వారి వైవాహిక దాంపత్య జీవితాన్ని దేవుడు నిండారులుగా ఆశీర్వదించునుగాక. ఆమెన్. అలాగే సమయంలో క్యాండిల్, నీ శ్రేష్టమైన నామానికి, నీ బంగారు పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ప్రభువా, ఈ 2020 సంవత్సరంలో ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఇటువంటి అనానుకూలమైనటువంటి ప్రభా ఆయన పరిస్థితులు గుండగా మేము వెళుతున్నప్పుడు ఇంతవరకు మాకు తోడయండి, కంటికి రెప్పలా కాపాడి సంరక్షించి సజీవ లెక్కలు ఉంచి ఈ యొక్క సమయంలో, ఈ శుభతరుణంలో ప్రభా నీ ప్రియమైన బిడ్డలు నేలపాటి ప్రభా యేసురత్న గారు, దీవెన కుమార్ గారు, వారి యొక్క జ్యేష్ఠ కుమారుడు ప్రభా ఆయన ఆనంద్ కుమార్ని బట్టి నీకు వందనాలు. విజయవాడ వాస్తవ్యులు ప్రభా బొడ్డు ఆనంద్ కుమార్ ఇస్తున్నాం. వీరు బ్రతికినంత కాలం నీకు నమ్మకముగా నాయన వారి జీవితమును కొనసాగించడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో ఈ మధురమైనటువంటి గోష్ఠి ప్రభువా, ఈ సంతోషాన్ని పరిష్కరించుకొని నాయన తీసుకొచ్చినటువంటి కేకును ప్రభువా నీ చేతులకు అప్పగిస్తున్నాం. ఈ కేక్ ఎంత మధురముగా ఉంటుందో వారి జీవితము కూడా అట్టి మధురాతి మధురపు అనుభవాలు గుండా వారి జీవితము కొనసాగడానికి సహాయం చేయమని నాయన ప్రార్థన చేస్తున్నాం. నాయనానికి వందనాలు. నాయన ఈ సమయంలో క్యాండిల్ వెలిగించి కేకు ప్రభా కట్ చేస్తుండగా నీ ఆశీర్వాదంతో నీ బిడ్డలు నింపి నడిపించి బలపరచమని యేసయ్య నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.
మనుషులకిది అసాధ్యము, ఇది దేవుని నిర్ణయము. మనుషులకిది అసాధ్యము. ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము, ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము, ప్రభు స్థిరపరచిన కార్యము. ఇది దేవుని నిర్ణయము. మనుషులకిది అసాధ్యము, ఇది దేవుని నిర్ణయము. మనుషులకిది అసాధ్యము. గరి 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 సరే గరి 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 గమ గమ పమ గరి నమ గరే. ఈ జగతి కన్నా మునుపే ప్రభు చేసెను మీ సంగమం. ఈ జగతి కన్నా మునుపే ప్రభు చేసెను మీ సంగమం. మీరురి హృదయాలలో నిండాలి ఈ భావము. మీరురి హృదయాలలో నిండాలి ఆనందము, నిండాలి సంతోషము. ఇది దేవుని నిర్ణయము. మనుషులకిది అసాధ్యము, ఇది దేవుని నిర్ణయము. మనుషులకిది అసాధ్యము. వరుడైన క్రీస్తు ప్రభువు అతి త్వరలో రానుండెను. వరుడైన క్రీస్తు ప్రభువు అతి త్వరలో రానుండెను. పరలోక పరిణయమే మనమెల్లరము భాగమే. పరలోక పరిణయమే మనమెల్లరము భాగమే, మనమెల్లరము భాగమే. ఇది దేవుని
ప్రభు సన్నిధిలో ఆనందమే ఉల్లాసమే అనుదినం ప్రభు ప్రేమలో నిస్వార్థమే వాత్సల్యమే నిరంతరం ప్రభు సన్నిధిలో ఆనందమే ఉల్లాసమే అనుదినం ప్రభు ప్రేమలో నిస్వార్థమే వాత్సల్యమే నిరంతరం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు సన్నిధిలో ఆనందమే ఉల్లాసమే అనుదినం ప్రభు ప్రేమలో నిస్వార్థమే వాత్సల్యమే నిరంతరం. ఆకాశము కంటే ఎత్తైనది మన ప్రభు యేసుని కృపా సన్నిధి. ఆకాశము కంటే ఎత్తైనది మన ప్రభు యేసుని కృపా సన్నిధి. ఆ సన్నిధే మనకు జీవమిచ్చును గమ్యమునకు చేర్చి జయమిచ్చును. ఆ సన్నిధే మనకు జీవమిచ్చును గమ్యమునకు చేర్చి జయమిచ్చును. ప్రభు సన్నిధిలో ఆనందమే ఉల్లాసమే అనుదినం ప్రభు ప్రేమలో నిస్వార్థమే వాత్సల్యమే నిరంతరం. దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయును ప్రభు సన్నిధి. దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయును ప్రభు సన్నిధి. నూతనమైన ఆశీర్వాదముతో అభిషేకించును ప్రేమానిధి. నూతనమైన ఆశీర్వాదముతో అభిషేకించును